బీఆర్ఎస్ జెండాలను కూర్చొని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. బిడ్డా రేవంత్ బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికి వస్తే నీ గద్దె కూడడం ఖాయం అని జాగ్రత్తగా హెచ్చరించారు. బీఆర్ఎస్ గద్దెలను కూర్చితే దుమ్ముదుమ్మైపోతావని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ అని హౌలా మాటలు బంద్ పెట్టి ముందు 6 గ్యారెంటీలు అమలు చేయాలని హితో పలికారు. కేబినెట్లో రైతు బంధు, ఎరువులు, ఫీజు రియంబర్స్మెంట్స్పై ఎందుకు చర్చ జరగలేదని ఆయన ప్రశ్నించారు. 20 లక్షల విద్యార్థుల జీవితాలతో రేవంత్ ఆటలాడుతున్నాడని మండిపడ్డాడు. రాజీవ్ అప్పటి సీఎం అంజయ్యను అవమానించారని, ఆ అవమానంతోనే టీడీపీ ఆవిర్భవించిందన్న విషయం మరిచిపోవద్దన్నారు. కాంగ్రెస్ భూస్థాపితం కావాలనే టీడీపీని నెలకొల్పారని తెలిపారు. కాంగ్రెస్ భూస్థాపితం చేయడానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్టీఆర్ పోరాడారన్నారు. ఎన్టీఆర్కు మనశ్శాంతి కలగాలంటే కాంగ్రెస్ భూస్థాపితం కావాలన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్న హరీష్ రావు టీడీపీ గురించి మాట్లాడుతున్నాడంటే రేవంత్కు బీజేపీతో అక్రమ సంబంధం ఉన్నట్టే కదా అని ప్రశ్నించారు. రైట్, బీఆర్ఎస్ జెండాలను కూల్చాలని రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తీవ్ర స్థాయిలో హెచ్చరించిన అంశం సంబంధించి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లివిల్ అందిస్తాడు. లివిల్ చెప్పండి. అలా ఏదైతే నిన్న ఆ ఖమ్మంలో రేవంత్ చేసిన మాటల పట్ల యావత్ తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి మాటను కూడా ఖండిస్తున్నాయి. నిన్న రేవంత్ చేసిన నిదర్శనం అని కూడా చెప్తున్నాయి. ఏదైతే ఒక సిపిఐ సభలో ఆయన మాట్లాడిన మాటల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ స్వరాష్ట్రం ఆకాంక్ష కోసం, తెలంగాణ ప్రజల అభిష్టం ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించాలని ఒక ఏకైక లక్ష్యంతో పుట్టిన పార్టీ. అలాంటి బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూర్చాలని వాళ్ళ మూర్ఖంగా వివరించిన రేవంత్ మాటలను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. వాళ్ళ 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ, అలాంటి పార్టీ గద్దెలు కూల్స్తే చూస్తూ ఊరుకుంటామా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం స్పందించారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్స్తే నిన్ను దుమ్ము చేస్తాం బిడ్డ రేవంత్ జాగ్రత్త అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు తెలుగు ప్రజలను, ప్రధానంగా తెలుగు ప్రజలని, తెలుగు నాయకత్వాన్ని అవమానించిన రాజీవ్ గాంధీకి చేసిన అవమానానికి నిరసనగా ఆనాడు అంజయ్యను చేసిన ఇబ్బందికర ఘటనలకు నిదర్శనమే టీడీపీ పార్టీ. ఎన్టీఆర్ స్థాపించారు. అలాంటి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇవాళ టీడీపీ పార్టీ. ఆ టీడీపీకి వెన్నుపోటు పొడిచిందే ఆనాడు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని నేల కూలిస్తే కాంగ్రెస్ పార్టీని అణువున నిలదీసిన పార్టీ టీడీపీ ఆనాడు ఎన్టీఆర్ నాయకత్వం. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ అదే ఎన్టీఆర్ కోసం మాట్లాడుతున్నావా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా గద్దలు కూల్చాల్సి ఎందుకు వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ, వాళ్ళ తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ. అలాంటి పార్టీ జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటామంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ ఖచ్చితంగా రేవంత్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. రేవంత్ వాళ్ళ ఏ తిక్కతో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. వాళ్ళ బీజేపీతో అంటగాగుతూ కాంగ్రెస్ పార్టీలో పాలన కొనసాగిస్తున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఆయన చేసేదంతా కూడా అక్రమంగా అడ్డదారిలో చంద్రబాబు గురువు చంద్రబాబుకు దాసోహ పడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మండిపడ్డారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా క్లారిటీ ఇచ్చింది. అది వాళ్ళ ముమ్మాటికి నిజం అవుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పింది రేవంత్ ఇంకోటి కాదని మరోసారి స్పష్టమైంది. నిన్న ఖమ్మం వేదికగానే ఇదంతా కూడా మరొకసారి బట్టబయలైనట్టు కూడా చెప్తున్నారు. ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలని మాటల పట్ల యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీలకు ఫిర్యాదు చేసాం. కొద్దిసేపటి క్రితమే దాసోత్సవం దీనిపైనే ఫిర్యాదు చేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాళ్ళ గద్దెలు కూల్చాల్సి వస్తే టీడీపీ ఎందుకు కూల్చే, టీడీపీ ఇప్పటికే ఇక్కడ కాలైపోయింది. ఓటుకు నోటు దొంగతనంలో ఆనాడు బట్టబయలై ఇక్కడికి వెళ్ళి తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిపోయిన టీడీపీ పార్టీ మళ్ళీ ఇక్కడ బాగా వేయాలంటే నువ్వు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూర్చామంటే చూస్తూ ఊరుకోం. ఇలా వ్యవహరించిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలమే డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇవాళ అన్ని ఎస్పీ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది. అది వాళ్ళ మరి కాసేపట్లో వినయ్ భాస్కర్ నేతృత్వంలో కూడా ఇటు వరంగల్, వనపర్తి అన్ని జిల్లాల్లో కూడా ఇదే తరహా ఫిర్యాదు చేయన్నారు. ఖచ్చితంగా ఇలా మతి భ్రమించి మాట్లాడిన రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలంటే ఆయన కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ, భజన చేసేది టీడీపీకి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇవాళ ఒక గతంలో కేటీఆర్ అన్నట్లు ఒక రాము రెమోగా మారిపోయారని చెప్పేసి కూడా సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ పూర్తిగా ఒక బీఆర్ఎస్ పార్టీ పైన
అబద్ధాలు వేయడం, ఒక బీఆర్ఎస్ పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరంటూ కూడా సందర్భంగా ఫైర్ అవుతున్న సందర్భంగా అనిపిస్తుంది సురేష్. లెవెల్ ముఖ్యంగా ఆయన పదవి అనుభవిస్తుంది ఏ పార్టీ నుంచి, ఏ పార్టీ మీటింగ్కి వెళ్ళాడు, ఏ పార్టీ గురించి మాట్లాడు, ఎవరెవరి గురించి మాట్లాడు, ఏంటి అసలు ఆయన మాట్లాడుతున్నటువంటి తీరుకు సంబంధించి చూస్తూ ఉంటే అంత అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలా మాట్లాడొచ్చా? ఆయన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సీఎం గానే వాళ్ళ రాష్ట్రంలో కొనసాగుతున్నారు. కానీ ఆయన పోయింది సిపిఐ పార్టీ సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీల ఒక ప్రోగ్రామ్ పోయారా. కమ్యూనిస్ట్ పార్టీల ప్రోగ్రామ్ లో కమ్యూనిస్టుల గొప్పతనం కావచ్చు, కమ్యూనిస్ట్ సంబంధించిన అనేక విషయాలు ఆయన మాట్లాడొచ్చు. కానీ అవేమీ పట్టాయి అన్నట్టు ఇవాళ కేవలం బీఆర్ఎస్ పార్టీని బదనాయం చేయడం కోసం, బీఆర్ఎస్ పార్టీ పైన ఈ విధంగా వ్యవహరించడం కోసమే ఖమ్మంలో ఆ విధంగా అనిశ్చిత వ్యాఖ్యలు చేసినట్టు కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇవాళ ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పటికీ ఆయన ఆత్మ మాత్రం ఇలా టీడీపీలోనే ఉన్నదని మనకొకసారి స్పష్టమైంది. ముఖ్యమంత్రి హోదాలో ఈ విధంగా పోవడమే తప్పు, కానీ పోయి కూడా ఈ విధంగా ఒక పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడడం మరి తప్ప. ఆయన గొప్పగా చెప్పుకోవాలంటే ఆయన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ పార్టీ గొప్పతనం గురించి, ఆ పార్టీ నాయకత్వం గురించి గొప్పలు చెప్పుకోవచ్చు, ఆ పార్టీ గురించి ఇంకా ఏమైనా విషయాలు ఉంటే కూడా చెప్పచ్చు. కానీ కావాలని అక్కడ ఖమ్మంలో అక్కడ కొంత టీడీపీ ఫేవర్ ఉంటుంది, కొంత టీడీపీ భావజాలం ఉంటుంది కనుక రెచ్చగొట్టడం కోసమే, టీడీపీ భజన కోసమే అక్కడ ఈ విధంగా మాట్లాడినట్టు కూడా చెప్తారు. ముఖ్యమంత్రికి తగదంటూ కూడా రాజకీయ విషయాలు చెప్తున్నారు. వాళ్ళ పూర్తిగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా ఆలోచన చేయాలి. ఆయన ఏ పార్టీలో ఉండి ఏ పార్టీ కార్యక్రమం ఏ పార్టీ గురించి అక్కడ మాట్లాడారు అంటే పూర్తిగా ఇవాళ చంద్రబాబు భజన కోసం, చంద్రబాబు కన్సర్న్లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నానికి నిదర్శనంగా ఇదంతా కూడా వివరించారని చెప్పేసి కూడా ప్రధాన చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడారనే ఒక సందేహం అయితే కలుగుతుంది. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఆత్మ ప్రేరాత్మ అంతా కూడా టీడీపీఏ ఖచ్చితంగా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం వ్యతిరేకించిన వాటిని ఈయన భుజాలను ఎత్తుకొని మోసిన సందర్భాలనే, మోడీని బడేబాయ్ అని సంబోధించిన సందర్భాలనే, చంద్రబాబు విషయంలో కూడా ఇదే తరహా సంబోధించిన విషయాలనే. నేను మాటికి పక్క రాష్ట్ర విరుగు పొరుగు రాష్ట్రాలైన ఏపీతో నాకు కయ్యాలొద్దు, నేను వారితో కలిసిమెలిసి ఉంటానని చెప్పిన మాటలు దీన్ని నిదర్శనం చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా ఆయనే రాజీ పడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే కేవలం గురువు కోసం ఈ విధంగా రాజీ పడుతున్నారనే సందేహం కలుగుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమిలో అటు టీడీపీకి అటు బీజేపీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఒక వంతుగా అంటే టీడీపీకి కొంత సపోర్ట్ చేసేందుకు కావచ్చు, మరింత కొంత టాక్టికల్ గా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరదీసేందుకే ఈ బీఆర్ఎస్ గద్దెల కూర్చే వ్యవహారం అని స్పష్టంగా చెప్పుకోవచ్చు సురేష్. రైట్, థ్యాంక్ యూ లెవెల్.